మీరు పూజ గది ఎలా సర్దుకుంటారో చూపించండి అని చాలా కమెంట్స్ వచ్చాయి. యాక్చువల్ గా మాకు పూజ గదిలో ఇలా స్టోరేజ్ ఇచ్చారు. కాకపోతే నేను అందులో ఎక్కువ పెట్టను. ఒక ర్యాక్ లో ఏమో పూజలో పెట్టుకునే కుంకుమ, గంధము, విభూది ఇంకా నిత్య దీపారాధనకి అవసరమైనవి ఉంటాయి. ఇంకో పక్కన ర్యాక్ లో ఏమో ఓన్లీ బుక్స్, దేవుడికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మరి మిగిలినవన్నీ ఎక్కడ పెట్టుకుంటాననేగా మీ డౌట్. దేవుడి గదికి ఎదురుగానే ఒక ర్యాక్ సపరేట్ గా పెట్టేసుకున్నాను ఇవన్నీ పెట్టుకోవడానికి. ఈ ర్యాక్ లో ఇంకా పూజకి కావాల్సినవి అన్ని ఉంటాయి. ఆయిల్, అగరబత్తి, కర్పూరము, క్లీన్ చేసుకునేవి ఎవ్రీ ఇందులోనే ఉంటాయి. ఇంకా అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు ప్లేట్ లో పోస్తూ ఉంటాను కదా డబ్బులు, అవన్నమాట ఇవి. చాలా వరకు అయిపోయాయి, ఇంకొన్ని ఉన్నాయి. గుళ్ళకి అలా వెళ్ళినప్పుడు బయట ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలతో ఇప్పిస్తూ ఉంటాను. మన పండగకి వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్దామని ఐడియా లేదు, లేకపోతే తీసుకెళ్లేదాన్ని మొత్తం. మీ దగ్గర ఇంకా చాలా పూజ సామాన్ ఉంటాయి కదా అంటారు మీరు. అవన్నీ నేను సపరేట్ గా ఇంకో ర్యాక్ లో పెట్టుకున్నాను. ఈసారి ఎప్పుడైనా చూపిస్తా. ఇవేమో ప్రసాదాలు పెట్టుకునే గిన్నెలు, గ్లాసులు అవన్నమాట. ఇంక ఇవేమో ఫ్రైడే, సాటర్డే పూజకి ఉపయోగించే కుందులు, ప్లేట్లు. దేవుడి విగ్రహాలకు వేసే మాలలన్నీ ఇలా సపరేట్ గా పెట్టేసుకుంటా.